అక్కడ మొదటి నుంచి ఆ రెండు కుటుంబాలదే హవా. దశాబ్దాలుగా పొలిటికల్ గా తలపడుతూనే ఉన్నాయి. అప్పట్లో తండ్రులు తాతలు తలపడితే ఇప్పుడు వారి వారసులు సై అంటున్నారు. ఒకరి గుర్తుల్ని ఒకరు చెరిపేసుకునేంత వరకు వెళ్లారట. దీంతో మరోసారి అక్కడ పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి. ఇంతకీ ఎవరా వారసులు? ఆ యుద్ధం జరుగుతున్నది ఎక్కడ? డోన్లో పొలిటికల్ అటెన్షన్, ఒకరిది పరువు, ఒకరిది ప్రతిష్ట. బుగ్గన వర్సెస్ కోట్ల. ఎవరి పేరును ఎవరు చెరిపేస్తున్నారు? నంద్యాల జిల్లా డోన్లో ప్రస్తుతం పొలిటికల్ సిచ్యువేషన్ ఇలాగే ఉంది. ఇక్కడ రాజకీయాలను తవ్వితే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, రావు బహదూర్, బుగ్గన శేషారెడ్డి, మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కెఈ కృష్ణమూర్తి లాంటి ఉద్దండుల పేర్లు బయటికి వస్తాయి. వారిలో నీలం ఫ్యామిలీ తప్ప మిగతా కుటుంబాలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా యాక్టివ్ గానే ఉన్నాయి. వారిలో బుగ్గన కోట్ల కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ ఇప్పటికీ కొనసాగుతుండటంతో డోన్లో ఎప్పటికప్పుడు హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఓ వెలుగు వెలిగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి గాలిలో మాజీ అయిపోయారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హవా నడుస్తుందిప్పుడు. అయితే మాజీ మంత్రి బుగ్గన టార్గెట్ గా ఆయనను అవమానించేలా కోట్ల వర్గం వ్యవహరిస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. గతంలో బుగ్గన చేపట్టిన పనులకు ఏదో రకంగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్యాపిలిలో తాత శేషారెడ్డి పేరిట స్కేల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు బుగ్గన. అయితే ఆ బోర్డులో ఉన్న బుగ్గన శేషారెడ్డి పేరు మాయమవడం పొలిటికల్ గా మంటలు రాజేసింది. ఎమ్మెల్యే ఆదేశాలతోనే శేషారెడ్డి పేరు తొలగించారంటూ బుగ్గన వర్గం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ చర్యకు పాల్పడిన వారిని శిక్షించాలంటూ భారీ నిరసనకే దిగింది వైసీపీ. అయితే అది ఆకతాయిలు చేసిన పనంటూ కొట్టిపారేస్తోంది కోట్ల వర్గం. ప్రస్తుతం డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం దశాబ్ద కాలంగా ఆవిష్కరణకు నోచుకోకుండా ఉంటే అప్పట్లో మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చొరవ తీసుకుని ఆవిష్కరించారంటూ పాత ముచ్చట్లను గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. కానీ ఇప్పుడు టీడీపీ నేతలు బుగ్గన పేరు లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ డోన్ మున్సిపల్ కార్యాలయం ట్రాక్ లో వాకింగ్ చేయకుండా బుగ్గనని అధికారులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. తాను కట్టించిన కార్యాలయంలోకి తననే వెళ్లనివ్వడం లేదంటూ నగరంలో నిరసన తెలిపారు బుగ్గన. ఇదంతా కావాలనే ఎమ్మెల్యే కోట్ల చేయిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే అలా చేయాలనుకుంటే బుగ్గనను ఇబ్బంది పెట్టేందుకు చాలా విషయాలున్నాయంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. వరుస వివాదాలు కొనసాగుతుండగానే ఇప్పుడు మరో అంశం డోన్ రాజకీయాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. నంద్యాల జిల్లాలో ఉన్న డోన్ ప్రాంతాన్ని కర్నూలు జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానంటూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా డోన్లో రాజకీయ మార్పులు గట్టిగానే ఉంటాయి అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.